వెల్కమ్ టు మన పెనబలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. రక్షణ అంతరిక్ష రంగంలో రాష్ట్రం భారీగా పెట్టుబడులు ఆకట్టుకునేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మతాన్ని రాజకీయాల కోసం ఉపయోగించడం సరికాదని, హిందుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవద్దని డీఎన్కే నేతలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ పేరు చెప్పి రాజకీయం చేసింది తప్ప అంబేద్కర్ కోసం ఏం చేసిందో చెప్పండి అని ప్రశ్నించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పరామర్శల పేరుతో మాజీ సీఎం జగన్ బల ప్రదర్శన చేస్తూ అలజడి సృష్టించాలని చూస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి సింగయ్య నలిగిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ అంతరిక్ష రంగంలో రాష్ట్రం భారీగా పెట్టుబడులు ఆకట్టుకునేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నూతనంగా తీసుకువచ్చే పాలసీ ద్వారా వచ్చే 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయల నుంచి 1,00,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు ఆకర్షించాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆపరేషన్ సింధూర్లో భారతదేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిందని, రానున్న రోజుల్లో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ తరహా సాంకేతికతను రక్షణ పరంగా వాడుకోవడంతో పాటు వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి దైనందిన జీవితంలో కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు హాజరై పలు సూచనలు చేశారు. మిగతా రాష్ట్రాల కంటే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగంలోని ఎంఎస్ఎంఈలను ప్రత్యేకంగా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఏడాదికి ప్రత్యేకంగా 100 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడంతో పాటు లాజిస్టిక్స్ సబ్సిడీ వంటివి నూతన పాలసీలో పొందుపర్చాలని సూచించారు. అనుబంధ పరిశ్రమలలో ఉత్పత్తుల నాణ్యతలో బెంచ్మార్క్ ఉండేలా చూడాలని, అలాగే విలువ జోడింపు జరగాలని ఆదేశించారు. మతాన్ని రాజకీయాల కోసం ఉపయోగించడం సరికాదని, హిందుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవద్దని డీఎన్కే నేతలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజా అభిప్రాయాలను గౌరవించాలే తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా విమర్శించడం సరికాదని తెలిపారు. తమిళనాడులోని మదురైలో నిర్వహించిన మురగ భక్తర్గల్ మానాడులో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ధర్మం అంటే ఏమిటి? దుష్ట శక్తులని పారదోరడం ధర్మమని, అందరినీ సమానంగా చూడడం ధర్మమని, దుష్టులను శిక్షించడం ధర్మమని అన్నారు. ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు, ఒక ముస్లిం మరి మతాన్ని గౌరవించవచ్చు, కానీ హిందూ తన మతాన్ని గౌరవిస్తే మాత్రం అభ్యంతరమెందుకు? హిందూ మతాన్ని, హిందూ దేవతలను ఎందుకు చులకనగా చేస్తారు? వారిది సెక్యులరిజం కాదు, సూడో సెక్యులరిజం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. முருக பக்த மாநாட்டை நடத்தும் ஹிந்து முன்னணிக்கும் ஹிந்து முன்னணியின் தலைவர் திரு காடேஸ்வர சுப்பிரமணியம் அவர்களுக்கும் வணக்கம். கந்த சஷ்டி கவசத்தை இசைத்த லட்சோபலட்சம் பேரில் இருக்கும் ஒவ்வொருவருக்கும் வணக்கம். மேடையில் உள்ள தலைவர்களுக்கும் எல்லாருக்கும் வணக்கம். மேடையில் இருந்த திரு வன்னிராஜன் அவர்களுக்கும், திரு பக்தன் அவர்களுக்கும், திரு அண்ணாமலை அவர்களுக்கும், திரு எல் முருகன் அவர்களுக்கும், திரு வானதி ஸ்ரீனிவாசன் அவர்களுக்கும், முன்னாள் ஆளுநர் மேதகு தமிழிசை அவர்களுக்கும் வணக்கம். தமிழ்நாடு பிஜேபி தலைவர் திரு நயினார் நாகேந்திரன் சாதனை சேதார் நாகேந்திரன் என்று ஆகி போகிறார். அவருக்கு என் வணக்கம். இங்கு கூடியிருக்கும் சன்னியாசிகள், குருமார்கள், மதாதிபதிகள், ஜீயர்கள் அனைவரையும் எவது சிரம் தாழ்த்தி தலை வணங்குகிறேன். என்னை மதுரைக்கு வரவழைத்தது முருகன். அந்த வெற்றிவேல் முருகனுக்கு என்னை வளர்த்தது முருகன். அந்த வீரவேல் முருகனுக்கு எனக்கு துணிச்சல் தந்தது முருகன்.
அந்த சூரவேல் முருகனுக்கு. மதுரைக்கும் முருகனுக்கும் நெருக்கம் அதிகம். முருகனின் முதல் அறுபடை வீடும் கடைசி அறுபடை வீடும் மதுரையில் தான் உள்ளன. மதுரை என்பது மீனாட்சி அம்மன் பட்டினம். மீனாட்சி அம்மன் தாய் பார்வதியின் அம்சம். எனவே முருகனின் தாயாரும் மதுரையில் தான் உள்ளார். முருகனின் தந்தை சிவபெருமான் முதல் சங்கத்துக்கு தலைமை ஏற்று மதுரையில் தான் இருந்தார். எனவே இந்த மதுரையில் தாயமே இருக்கிறார், தந்தியும் இருக்கிறார், மகனும் இருக்கிறார். அப்படின்னா மதுரை மக்கள் எத்தனை புண்ணியம் பண்ணி இருக்க வேண்டும். அந்த புண்ணியத்தின் விளைவாக பசும்பொன் முத்துராமலிங்க தேவர் அவதரித்தார். தென் தமிழ்நாட்டின் மாபெரும் தலைவர் பசும்பொன் முத்துராமலிங்க தேவர் முருகனின் அவதாரமாக கருதப்படுகிறார். அவர் சிலைக்கு அருகே மயிலும் வைக்கப்பட்ட உள்ளது. தேவர் மூலம் மனித உருவில் முருகன் வாழ்ந்தார். அந்த పసుంపోన్ ముత్తురామలింగ தேவரை తాల్ పణిందు వణంగుகிறேன். అంబేద్కర్ ను గౌరవించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఎస్సీలంటే బీజేపీకి వ్యతిరేకమని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ పేరు చెప్పి రాజకీయం చేసింది తప్ప అంబేద్కర్ కోసం ఏం చేశారో చెప్పగలరా అని ఆమె ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే తాను ప్రధాని అయ్యానని మోడీ గర్వంగా చెప్పుకుంటారన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బస్తీల్లో దళిత సమ్మేళనాలు నిర్వహిస్తామని తెలిపారు. అంబేద్కర్ను గౌరవించిన పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. వాజ్పేయి హయాంలోనే అంబేద్కర్కు భారతరత్న బిరుదు ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను అడుగడుగునా అవమానించింది అన్నారు. అంబేద్కర్ వల్లనే తాను ప్రధాని అయ్యానని మోడీ చెబుతుంటారు అన్నారు. ప్రపంచంలోనే అన్ని రంగాల్లో భారత్ ముందుండాలని, రైతులు, యువత, మహిళలు అభివృద్ధి పదంలో నడవాలని వివిధ రూపాల్లో అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. పరామర్శల పేరుతో మాజీ సీఎం జగన్ బల ప్రదర్శన చేస్తూ అలజడి సృష్టించాలని చూస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డలితో తలలు నరుకుతామన్న వాటిని జగన్ ఈ విధంగా సమర్థిస్తారని ప్రశ్నించారు. పరామర్శల పేరుతో మాజీ సీఎం జగన్ బల ప్రదర్శనలు చేస్తూ అలజడులు సృష్టిస్తున్నాడని మంత్రి నిమ్మల రామనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఉండే హక్కు, మాట్లాడే అర్హత లేని జగన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతోనే హింసని ప్రోత్సహిస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలకు పెద్ద పీట వేస్తూ సుపరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 నెలల నుంచి కూడా పాలన సాగిస్తూ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే అటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణానికి భంగం కలిగిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులను సృష్టిస్తూ ఒక కుట్రపూరితమైనగా ఈ యొక్క ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనేటువంటి విధంగా మరి ఈ యొక్క కుట్రపూరితంగా ఈరోజు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. పరామర్శల పేరిట ఆయన చేసేటువంటి రాజకీయాలు, ఆయనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, పోలీసుల హెచ్చరికలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, నిబంధనలను ఖాతరు చేయడు. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ రెడ్డికి లేనటువంటి పరిస్థితి స్పష్టంగా మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు. మరి పోలీసులు పర్మిషన్ లేదన్నా కూడా మీరు రావడం జరిగింది. మరి ఈవేళ మీ కాన్వాయ్ వల్ల ఒకరు చనిపోయారు, మళ్ళీ ఇప్పుడే
రెండవ వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈరోజు పరామర్శకి వెళ్ళి మరి ఒకరు చనిపోతారు, మళ్ళీ వాళ్ళని పరామర్శించడానికి మళ్ళీ ఇంకొకసారి వస్తారు, మళ్ళీ వేరే వాళ్ళు చనిపోతారు. అంటే ఇట్లా చూస్తే అంటే పరామర్శలకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇంత యుద్ధ వాతావరణంలో పోతున్నట్లుగా ఏదో మరి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆ విజువల్స్ కానీ ఆ యొక్క మీడియాలో డీజే మరి పాటలతోటి, డీజే డ్యాన్సులతోటి, ఏదైతే పెద్ద పెద్ద గజమాలతో స్వాగతం పలుకుతూ, తీన్మార్లతోటి, అంటే ఈ రకమైనటువంటి పరామర్శలను ఎక్కడ కూడా మేము చూడలా. రాజకీయాల్లో కానీ జనరల్గా కానీ ఎక్కడ కూడా చూడలా. ఏంటి పరామర్శలకు పోతూ డీజే పాటలు, డీజే డ్యాన్సులు, పెద్ద పెద్ద గజమాలలు, తీన్మార్లు, మరి నిజంగా కొన్ని చోట్ల ఆ ఫ్లెక్సీలు కూడా చూస్తూ ఉంటే అందులో ఒక ఫ్లెక్సీ నిజంగా ఆశ్చర్యం. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప అని నరుకుతాం ఒక్కొక్కడిని అని చెప్పి మరి వేళ వాళ్ళు పెట్టుకునేటువంటి ఫ్లెక్సులు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది పరామర్శలకి వస్తున్నటువంటి పరిస్థితిగా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద దాడి చేయడానికే వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా మరి ఏదైతే ఆయన కాన్వాయ్లోంచి మరి తగిలి ఎవరైతే మరి మధ్యాహ్నం ఎవరైతే చనిపోయారో మరి ఆయన ఒక దళిత బిడ్డ. అంటే ఒక దళిత బిడ్డ మరి చనిపోతే నిజంగా ఆయన్ని వెనువెంటనే మానవత్వం అనేటువంటి ఏ వ్యక్తి అయినా సరే యాక్సిడెంట్ అవుతే ఇమ్మీడియట్లీ ఆ కాన్వాయ్ ఆపుకుని ఆ ఎవరైతే గాయాల పాలిన వ్యక్తిని ఆ యొక్క అంబులెన్స్లో కానీ లేకపోతే అందుబాటులో అవసరమైతే తన కాన్వాయ్లో ఉన్నటువంటి కారును సైతం ఇచ్చి హాస్పిటల్కి పంపించి ప్రాణాలు కాపాడతారు. ఏ నాయకుడు కాని అవసరంలా సామాన్య ప్రజలైనా సరే ఆ పని చేస్తారు. ఎన్నో మనం మీడియాలో కూడా చూసాం. కానీ ఈరోజు నీ కాన్వాయ్ తగిలి ఈవేళ ఒక వ్యక్తి గాయాల పాలవుతే కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లాలనేటువంటి ఇంగిత జ్ఞానం నీకు కానీ నీ అనుచర గణానికి కానీ లేదు అని అంటే ఒక వ్యక్తి చనిపోయాడనే పరామర్శకి వెళ్తూ ఇంకొక వ్యక్తి చనిపోయేటువంటి పరిస్థితులు సృష్టించేటువంటి వ్యక్తికి ఈవేళ నీకు రాజకీయాల్లో ఉండేటువంటి అర్హత ఉందా? ఇదేనా నువ్వు దళితులకు ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి సింగయ్య నలిగిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కారు కింద పడ్డారని చూడకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం కిందపడి సింగయ్య నలిగిన దృశ్యాలపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ ద్వారా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బెట్టింగ్లో ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా అని ప్రశ్నించారు. ఇదేం రాజకీయం, ఇదెక్కడి రాక్షస ఆనందమని విమర్శించారు. మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా అని అన్నారు. ప్రజల ప్రాణాలతో శవరాజకీయాలు చేస్తారా అని నిలదీశారు. కారు సైడ్ బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా అని పేర్కొన్నారు. ఇది పూర్తిగా జగన్ బాధ్యత రాహిత్యానికి అద్దం పడుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంద్రకీలాద్రి ఆలయ అభివృద్ధి పనులలో కొన్ని మార్పులు చేపట్టబోతున్నామని, దసరా నవరాత్రులు కృష్ణ పుష్కరాలు నాటికి అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు మరింత త్వరగా చేసేందుకు కమిషనర్, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి సమిష్టి నిర్ణయం తీసుకున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా ముఖంగా మంత్రి ఆనం మాట్లాడుతూ అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల పార్కింగ్ ఏర్పాట్లపై 2047 నాటికి మాస్టర్ ప్లాన్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు హోల్డింగ్ ఏరియా ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో భాగంగా అన్న వితరణ సేవ కసాదాల్ క్వాలిటీతో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇంద్రకీలాద్రిపై చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో అన్న ప్రసాద వితరణ పూర్తి స్థాయిలో క్వాలిటీ ఉండాలి. ఏ మాత్రం కూడా క్వాలిటీలో రాజీ పడేదానికే వీలు కాదు. అలాగే ప్రసాదాలన్నీ కూడా ప్రతినిత్యం క్వాలిటీ చెక్తో ఉండాలనేటువంటిది గతంలో ఇవ్వడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఓంకారనాదంతో అమ్మవారి యొక్క మంత్రోచ్చారణ నిరంతరం వినపడుతూనే ఉండాలి. వేరే రకాలైనటువంటి
ఏ రకమైన ఇబ్బందులు వచ్చిన భక్తులకి కలగకూడదు అని కూడా వారికి చెప్పడం జరిగింది. సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని నిందితుడిగా చేర్చినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. సీసీ ఫుటేజ్, డ్రోన్ దృశ్యాల ఆధారంగా మాజీ సీఎం జగన్ కార్ కింద సింగయ్య పడినట్లు వీడియోలో ఉందన్నారు. జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య మరణించిన విషయాన్ని వీడియోలో సీసీ ఫుటేజ్ ద్వారా ధృవీకరించుకోవడం జరిగిందని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుంటూరు జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఎస్పీ సతీష్ కుమార్ మీడియా ముఖంగా మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మనకి 18/6/2025 ఎక్సీఎం గారు సతనపల్లి స్టాచ్యూ అన్వీలింగ్కి వెళ్ళడానికి ఒక కాన్వాయ్ అంటే 11 వెహికల్ ప్లస్ 3 వెహికల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ మన తాడేపల్లి నుంచి సతనపల్లి స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 50 వెహికల్స్లో మన ఏటుకూరు రోడ్ బైపాస్ దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఒక పర్సన్ లాన్లో పడుకు పెట్టడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం 108 అంబులెన్స్కి చెప్పి హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం జరిగింది. వ్యక్తి పేరు సింగయ్య, వెంగళపాలెం నుంచి. హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. అప్పుడు వాళ్ళ వైఫ్ లూర్ద్ మేరీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనకి 106 సబ్ క్లాస్ 1 మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మనకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్, తర్వాత డ్రోన్ వీడియోస్, తర్వాత అక్కడ నిలబడుతున్న వాళ్ళు తీసుకున్న వీడియోస్, ఇదన్నీ తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకు కొన్ని ఎవిడెన్సెస్ వచ్చింది. దానిట్లో ఒకటి మనకి ఒక వీడియో దొరికింది. దానిట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది. దాని మేరకు మనం 106 సబ్ క్లాస్ 1 బిఎన్ఎస్ సెక్షన్ని మళ్ళీ 105 బిఎన్ఎస్ కిందకి మనం మార్చడం, అలాంగ్ విత్ 49 బిఎన్ఎస్ కిందకి సెక్షన్ని మార్చేసి దానిట్లో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెరినాని అండ్ విడుదల రజన్ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. సో ఇది మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ కేసుని యాజ్ పర్ లా ఫైనలైజ్ చేస్తాం. సార్ ఫస్ట్ ఈ కారు గురిందా అలాగే ఒక ముందు ఉన్న మీరు ఇంత ముందు చెప్పారు కాన్వాయ్ ముందు ఒక ప్రైవేట్ వెహికల్ ఎట్లా జరిగింది సార్ యాక్చువల్లీ? అప్పుడు ఆ రోజు ఉన్న ఎవిడెన్సెస్ అంటే ఆ రోజు ఉన్న నా దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ మేరకు ఆ రోజు ఆ వెహికల్ గురించి చెప్పాను. సో ఆ రోజు ఈవినింగ్ కూడా చెప్పాను. మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ దాంట్లో ఏదైనా చేంజెస్ ఉందంటే మళ్ళీ చెప్తామన్నాను. దాని మేరకు మన ఇన్వెస్టిగేషన్ చేశాము. దాంట్లో వచ్చిన ఫ్యాక్ట్స్ మేరకు ఈరోజు ఆ క్లారిటీ ఇస్తున్నాను. ఆ రోజు స్పష్టంగా మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన డ్రోన్ నాకు రెగ్యులర్గా జరిగింది. ఆల్ ఫుటేజ్ అక్కడ తీసుకోవడం జరిగింది. ఆ వెహికల్ జగన్ గారి వెహికల్ పడినట్టు స్పష్టంగా ఆ రోజు మీకు క్లారిటీ వస్తుంటుంది. కానీ మీరు టాటా క్వాలిటీ టాటా సుమో కింద పడింది అని చెప్పడానికి అంటే ఆ రోజు క్లారిటీగా నేను చెప్పట్లేదు. ఆ రోజు నాకున్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు నేను చెప్పాను. ఆ రోజు అనాలిసిస్ చేయట్లేదు. ఆ రోజు నా దగ్గర ఏమి అవైలబుల్ ఉందో ఇన్ఫర్మేషన్ దాని మేరకు చెప్పాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రెస్ మీట్ మళ్ళీ నేను బెటర్ క్లారిటీ ఇస్తాను ఇన్వెస్టిగేషన్ తర్వాత అన్నది కూడా చెప్పాను. సో అది లేదు, నేను అలాగా 100% చెప్పట్లేదు. మీరు తప్పుగా చెప్తున్నారు. లేదు, నేను అలాగే చెప్పట్లేదు. వెహికల్ ఈయన వెహికల్ తో హిట్ అయిందా లేకపోతే ముందు వెహికల్ హిట్ కాకుండా వెనక్కి వచ్చిందా? ఇప్పుడు క్లారిటీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ క్లారిటీ వస్తాయి. ఓకే, ఉన్న సాక్ష్యాల వరకు మనం మాట్లాడుతున్నాము. కేసు రివీల్ చేయడం జరిగింది. మిగతా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దాని పరంగా మేము ఇన్ఫార్మ్ చేస్తాం. యాజ్ పర్ లీగల్ మనం యాడ్ చేస్తాం. అసాంఘిక కార్యకలాపాలను గుర్తించి అరికట్టే విధానంలో భాగంగా పోలీస్ యంత్రాంగం డ్రోన్ సహకారం తీసుకుంటున్నారు. హింసా ప్రవృత్తితో దుండగులు నేరాలు చేసి తప్పించుకోవడానికి పలు మార్గాలు అనుసరిస్తున్నారు. రోజురోజుకి పెరిగిపోతున్న అత్యాచారాలు,
అసాంఘిక కార్యకలాపాలు అరికట్టే విధానంలో భాగంగా డ్రోన్స్ ని ఉపయోగిస్తున్నాడు. కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మద్దూరు గ్రామంలోని కరకట్ట ప్రాంత శివారులలో కోడి పందాలు, పేకాట నిర్వహించడానికి అవకాశమున్న ప్రాంతాలను, అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల వద్ద డ్రోన్ను ఎగురవేసి నిఘాను పెంచడం జరిగింది. ఫలితంగా నేరాలకు పాల్పడుతున్న దుండగులని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మద్దూరు కరకట్ట వద్ద డ్రోన్ ద్వారా అసాంఘిక ప్రదేశాలను పరిశీలించడమైనది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రక్షణ, అంతరిక్ష రంగంలో రాష్ట్రం భారీగా పెట్టుబడులు ఆకట్టుకునేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉన్నారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మతాంధ రాజకీయాల కోసం ఉపయోగించడం సరికాదని, హిందుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవద్దని డీఎన్కే నేతలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ పేరు చెప్పి రాజకీయం చేసింది తప్ప అంబేద్కర్ కోసం ఏం చేసిందో చెప్పండి అని ప్రశ్నించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. పరామర్శల పేరుతో మాజీ సీఎం జగన్ బల ప్రదర్శన చేస్తూ అలజడి సృష్టించాలని చూస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి సింగయ్య నలిగిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.